దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను చేసిన పాపం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. సొలొమోను మహాజ్ఞానము కలిగిన వాడని దేవుని వాక్యంలో రాయబడింది. సొలొమోను మహాజ్ఞానము అతడు పాపము చేసినప్పుడు అతన్ని రక్షించలేదు. లేదంటే సొలొమోను యొక్క జ్ఞానము అతను పాపము చేయకుండా ఆపలేకపోయింది. అంటే చాలా జ్ఞానము కలిగిన వారైనా సరే పడిపోవడం, చాలా జ్ఞానము కలిగిన వారైనా సరే పాపము చేయడం, చాలా జ్ఞానము కలిగిన వారైనా సరే దేవునికి విరోధంగా ప్రవర్తించడం అనేది జరుగుతుందని మనకి చాలా స్పష్టమవుతూ ఉన్నది. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, నేను చాలా మంచి విశ్వాసం కలిగిన వాడను, కలిగిన దాన్ను, కాబట్టి నేను పాపం చేయను. నేను చాలా మంచి భక్తి కలిగిన వాడను, కలిగిన దానను, కాబట్టి నేను పాపం చెయ్యను. నాకు చాలా జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, కాబట్టి నేను పాపము చెయ్యను అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఏమాత్రము కూడా ఇది కరెక్ట్ కాదు. బైబిల్లో చాలామంది చాలా గొప్ప విశ్వాసులు, చాలా మంచి భక్తులు, చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు కూడా కొన్ని సమయాల్లో పడిపోవడం, జారిపోవడం, పాపం చేయడం, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించడం అనేది జరిగి వారు ఆ పాపాలకు తగిన ప్రతిఫలాన్ని కూడా అనుభవించడం అనేది మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడూ భావించొద్దు, మనకు ఎంత దైవ జ్ఞానం, వాక్య జ్ఞానం ఉన్నా మనం పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనం గుర్తించాలి. మనము ఎంతో భక్తి కలిగిన వారుగా, ప్రార్థనాపరులుగా, ఆత్మ అభిషేకాలు కలిగిన వారుగా ఉన్న మనం పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అపవాది చాలా బలవంతుడు, ఎలాంటి వారినైనా సరే పాపంలో పడగొట్టగలడు. ఎంత భక్తి కలిగిన వారినైనా, ఎంత జ్ఞానం కలిగిన వారినైనా ఎవరిని ఎలా పడగట్టాలో వాడికి బాగా తెలుసు. ఎవరిని ఎలాగ పాపంలో ముంచేయాలో వాడికి బాగా తెలుసు. ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో పాపంలో పడిపోతారో, ఎటువంటి విధానంలో బాణం వేస్తే వారు దొరుకుతారో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి సొలొమోను గురించి మనకు తెలుసు. అతడు చాలా జ్ఞానము కలిగిన వాడు, చాలా తెలివి కలిగిన వాడు, చాలా వివేకం కలిగిన వాడు, చాలా వివేచన కలిగిన వాడు, చాలా మంచి అభిషేకము, ఆత్మ అభిషేకం కలిగిన వాడు కదండి. కానీ ఇక్కడ చూస్తే
అతడు చాలా భయంకరమైనటువంటి పాపము చేసిన వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. అతడు ఇక్కడ మనం చూస్తే చాలా భయంకరమైన పాపాన్ని అతడు చేసి దేవుడి దృష్టికి ఆయాసకరంగా ప్రవర్తించిన వాడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దావీదుకి పుట్టిన కుమారుల్లో సొలొమోను దేవుడు ఎన్నుకున్నాడు. సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను దేవుడు మహారాజును చేశాడు. సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. సొలొమోనుకు దేవుని మహాజ్ఞానము సొలొమోనుకు దేవుడు ఇవ్వడం అనేది కూడా జరిగింది. కానీ ఇన్ని దేవుని ఆశీర్వాదాలున్నా, ఇన్ని దేవుని యొక్క ఇంత దేవుని కృపాతడుగు ఉన్నా అతడు ఏమాత్రము కూడా పాపం చేయకుండా కాపాడుకోలేకపోయాడు తనను తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే దావీదుకు పుట్టిన పిల్లల్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరో పనిచేయరా దేవుడికి? సొలొమోనే ఎందుకు పనిచేశాడు? దాన్ని కాపాడుకోవాలి కదా. సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి కదా. సొలొమోను మహారాజును చేశాడు, కాపాడుకోవాలి కదా. సొలొమోను చేత మందిరాన్ని కట్టించుకున్నాడు, దాన్ని కాపాడుకోవాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును. పాపం చేసే సమయంలో ఎంత పెద్ద భక్తుడికైనా భక్తురాలికైనా పాపం చేసే సమయంలో దేవుడు జ్ఞాపకం రాడు, దేవుడి వాక్యం జ్ఞాపకం రాదు, దేవుడి ఆశీర్వాదాలు జ్ఞాపకం రావు, దేవుని కార్యాలు జ్ఞాపకం రావు, దేవుని దీవెనలు జ్ఞాపకం రావు, దేవుడిచ్చిన కృప జ్ఞాపకం రాదు, దేవుడిచ్చిన కనికరం జ్ఞాపకం రాదు, దేవుడి మీద భయం అనేది హృదయంలో పనిచేయదు. ఇవేవి కూడా లోపల లేకుండా అయిపోతాయి పాపము చేసే సమయం. దేవుణ్ణి నమ్ముకున్నవారు పాపము చేయరు. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎప్పుడూ ఏ పాపము చేయరు. దేవుణ్ణి బిడ్డలుగా ఉన్నవారు ఎప్పుడూ ఏ పాపం చేయరు. దేవుని భక్తులుగా ఉన్నవారు ఎప్పుడూ ఏ పాపం చేయరు. దేవుణ్ణి మందిరానికి వెళ్ళేవారు ఎప్పుడూ ఏ పాపం చేయరు అని అనుకోకండి. ఖచ్చితంగా ఎలాంటి వారైనా సరే ఆయా సమయాల్లో కొన్ని సమయాల్లో జారిపోవడం, పడిపోవడం, కూలిపోవడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన భక్తే, పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే, మందిరం మందిరమే, పాపం పాపమే. అది ఇది కూడా కలిపి చేసే గొప్పవారు ఎవరంటే క్రైస్తవులే. రెండు కలిపి కొనసాగించేవారు ఎవరంటే క్రైస్తవులే. దాన్ని చేసేస్తారు, దీంట్లోనూ కూడా కొనసాగుతూ ఉంటారు. భక్తులు అంటారు, పాపులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మందిరానికి వెళ్తున్నామంటారు, దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన క్రియలు కలిగి ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడూ పాపం చేయను, నా చేత పాపము దుష్టుడు చేయించలేడు, నేను ఎప్పుడూ కూడా పాపము చేయకుండా జీవిస్తాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు మనం పడిపోతామో, ఎప్పుడు జారిపోతామో, ఎప్పుడు పతనమైపోతామో మనకే తెలియదు. దుష్టుడు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడు, ఎప్పుడు మనల్ని పడగొడతాడు, ఎప్పుడు మన హృదయాలు తిప్పివేస్తాడు, ఎప్పుడు ఏ రూపంగా మనము పడిపోతామో కూడా మనం సరిగ్గా అవగాహన కలిగి ఉండలేం. ఏ రూపంగా మనం జారిపోతామో, ఏ రూపంగా జారిపోయామో, ఏ రూపంగా పడిపోయామో కూడా మనం తెలుసుకోలేనంత పరిస్థితి మనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సొలొమోను చూస్తే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. దేవుడు ముందే చెప్పాడు, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీనీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను పెళ్లి చేసుకున్న వారిలో ఎవరైనా దేవుని పిల్లలు ఉన్నారా? సొలొమోను పెళ్లి చేసుకున్నటువంటి వారు, అతనికి ఉన్న 700 మంది భార్యల్లో కానీ 300 మంది ఉపపత్నుల్లో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరైనా ఉన్నారా? లేరు. యెహోవాను సేవించేవారు ఒకరైనా ఉన్నారా? లేరు. ఫస్ట్ చేసుకున్న భార్య ఎవరు? ఐగుప్తు రాజు యొక్క భార్య, ఆవిడే అన్యురాలే. తర్వాత చేసుకున్నటువంటి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అందరూ అన్యులే. ఎవరండి? అందరూ అన్యులే. అందరూ దేవుణ్ణి ఎరిగిన వారు కాదు.
అందులో ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారు కాదు. అందులో ఒక్కరు కూడా ఇశ్రాయేలీల స్త్రీల్లో ఒక్కరు కూడా లేరు. మరి ఆయన జ్ఞానము, ఆయన వారిని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏమైందంటారు? ఆయన జ్ఞానము అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆయన జ్ఞానం ఏమైంది? పని చేయలేదు. ఇశ్రాయేలీల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కానీ అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆయన జ్ఞానం ఏమైంది? అంతమంది భార్యలను పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఆయనలో జ్ఞానం ఉందని అనుకోవాలా, లేదని అనుకోవాలా? అంతమంది అన్య స్త్రీలను ఆయన పెళ్లి చేసుకున్నాడంటే ఆయనలో జ్ఞానం ఉందని అనుకోవాలా, లేదని అనుకోవాలా? జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా అలా చేస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాళ్ళందరూ అన్యులు, వాళ్ళందరూ అన్య స్త్రీలు. వాళ్ళు ఏం చేశారట? సొలొమోను హృదయాన్ని త్రిప్పివేశారు. సొలొమోను వాళ్ళ హృదయాలను త్రిప్పివేయలేకపోయాడు, కానీ సొలొమోను హృదయాన్ని వాళ్ళందరూ తిప్పివేశారు. వాళ్ళు వారి దేవతలను, దేవుళ్ళను పూజించేలాగా సొలొమోను హృదయాన్ని తిప్పివేశారట. ఏమని రాయబడింది? అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. మరలా దేవుడి వైపు అతడు తిరగలేకపోయాడు, మళ్ళా దేవుడి వైపు అతడు మళ్ళుకోలేకపోయాడు. తన తండ్రి అయిన దావీదు పాపం చేసినప్పుడు ఒకానొక సమయంలో ఆ పాపం గురించి దేవుడు తెలియపరిచినప్పుడు మళ్ళా అతడు దేవుని తట్టు తిరిగాడు, దేవుని వైపు మళ్ళుకున్నాడు, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కానీ సొలొమోను అలాగా తిరగలేదు దేవుడి వైపు. సొలొమోను దేవుడి వైపు తిరగలేదు తండ్రి వల్లే. సొలొమోను అస్తారోతు అను నడిచెను. యెహోవాను అనుసరించలేదు. యెరూషలేములో వారికి ఏం చేశాడట? బలిపీఠాలు కట్టించాడట కొండ మీద. అతడు ఇలాగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మనము వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని జనాంగంగా ఉన్న వారిని మాత్రమే వివాహాలు చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారినే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వారినే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. క్రైస్తవులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. యెహోవాను సేవించేవారు ఖచ్చితంగా వారి వలె యెహోవాను సేవించేవారినే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఒకవేళ అన్యుల జనులను పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఆ విగ్రహారాధికులుగా ఉన్న వారిని పెళ్ళిళ్ళు చేసుకున్నా, వారు ఏం చేస్తారు? వీళ్ళ హృదయాలు తిప్పివేస్తారు. వీళ్ళ హృదయాలు తిప్పివేసి వీళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయేలాగా చేసేస్తారు. వీళ్ళ రక్షణ కోల్పోయేలాగా చేసేస్తారు. నిత్య జీవానికి హక్కుదారులు అవ్వకుండా చేసేస్తారు. పరలోకంలో దేవుడితో కలిసి నివసించే భాగ్యాన్ని పొందుకోకుండా చేసేస్తారు. కాబట్టి వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని జనులైన వారినే, క్రైస్తవులుగా ఉన్న వారినే వివాహాలు చేసుకోవాలి అని దేవుని వాక్యంలో అంత స్పష్టంగా ఎన్నోసార్లు రాయడం జరిగింది. లేకపోతే సొలొమోను అంత మహాజ్ఞానం కలిగిన వాడే మరి ఈ విధమైన పాపం చేసి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం అనేది జరిగింది. చదవండి. సొలొమోనుకు దేవుడు ఆ పాపము సొలొమోను చేసినప్పుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యి రెండు సార్లు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్పాడట, నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు ఆ దేవతలను విడిచిపెట్టి నా వైపు
తిరుగు అని దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పిన సొలొమోను ఏం చేయలేదటండి, దేవుడి వైపు తిరగలేదు. దావీదు పాపం చేసినప్పుడు సేవకుడు ద్వారా దావీదును దేవుడు మాట్లాడితే ఏం చేశాడు, వెంటనే దేవుడి తట్టు తిరిగాడు, వెంటనే దేవుడి వైపు మళ్ళుకున్నాడు, వెంటనే అతడు పాపం నిమిత్తం అతడు ప్రార్థించి దేవుని కృపను మరలా పొందుకున్నాడు. కానీ 2 సార్లు దేవుడు మాట్లాడిన, 2 సార్లు ప్రత్యక్షమైన, 2 సార్లు హెచ్చరించిన ఏమాత్రమో కూడా సొలొమోను దేవుడి వైపు తిరగలేదట. సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సొలొమోనుకు వచ్చిన ప్రతిఫలము ఏమిటి అంటే, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సొలొమోనుకు దేవుడు విధించిన శిక్ష ఏంటంటే, దేవుడు కోపం అతని మీద రగులుకున్నది. అప్పుడు ఏం చేశాడంటే, దేవుడు ఈ రాజ్యమును నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. సొలొమోనుతో దేవుడు ఏం చెప్పాడు, రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసివేసి నిశ్చయముగా నేనేం చేస్తాను, నీ దాసుడుకు, నీ దగ్గర పనివాడిగా ఉన్నవాడికి ఈ రాజ్యాన్ని నేను అప్పగించేస్తాను అని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పాపము చేసినప్పుడు సొలొమోను అంతటి వాడైనా శిక్ష అనుభవించవలసిందే, దావీదు అంతటి వాడైనా శిక్ష అనుభవించవలసిందే, ఎంతటి వాడైనా సరే పాపము చేసినప్పుడు శిక్ష అనుభవించవలసిందే. సంసోను అంతటి వాడైనా సరే, ఎంతటి వాడైనా సరే పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. వారు చేసిన పాపాలు వారిని పట్టుకుంటాయి. వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వారి పాపాలు వారిని పట్టుకుంటాయి, వారి పాపాలు వారిని మృంగివేస్తాయి. వారి పాపాల ప్రతిఫలం వారు అనుభవించవలసిందే, వారి పాపాలకు తగిన శిక్ష వారు అనుభవించవలసిందే. వారు ఎవరైనా సరే, ఎంత గొప్ప భక్తులైనా సరే, ఎంత పెద్ద భక్తులైనా సరే, ఎంత పెద్ద సేవకులైనా సరే, ఎంత పెద్ద విశ్వాసులైనా, ఎంత పెద్ద ఆత్మాభిషేకాలు కలిగిన వారైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను, నీ రాజ్యాన్ని నీ దాసునికి ఇచ్చేస్తున్నాను నువ్వు చేసిన పాపాన్ని బట్టి. రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసివేయడం అనేది నువ్వు బతికుండగా నేను చెయ్యను, కానీ నీ కుమారుడు నీ తర్వాత మహారాజు అయిన తర్వాత అప్పుడు నీ కుమారుడి చేతుల్లో నుండి నేను రాజ్యాన్ని తీసివేసి నేను నీ పనివాడు, నీ దాసుడైనటువంటి వాడికి రాజ్యాన్ని అప్పగించేస్తాను. దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగు. రాజ్యం అంతా తీసివేయను, కానీ దావీదు నిమిత్తము యెరూషలేము నిమిత్తము నీ కుమారుడికి ఒక గోత్రాన్ని నేను ఇస్తాను, మిగతా వారిని నేను నీ దాసుడికి అప్పగించేస్తాను. దేవునికి స్తోత్రం. చూడండి, అంతకుముందు సౌలు పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు, రాజ్యం 2 భాగాలు అవ్వలేదు. తర్వాత దావీదు పరిపాలన చేశాడు, కానీ దావీదు పరిపాలన కూడా రాజ్యం 2 భాగాలు అవ్వలేదు. సొలొమోను పరిపాలన చేసినప్పుడు సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలైపోయింది. అంటే దేవుని జనులైన ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడదీయబడ్డారు. ఇశ్రాయేలీల రాజ్యము అనే రాజ్యము 2 భాగాలుగా విడిపోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చేసిన పాపాలను బట్టి మనము చాలా కోల్పోవలసి వస్తుంది. మనం చేసిన పాపాలను బట్టి ఒకవేళ మన కుటుంబ సభ్యులే 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది.
మనం చేసిన పాపాలను బట్టి ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా విడిపోవడం అనేది జరుగుతుంది. మనం చేసిన పాపాలను బట్టి మన పిల్లలు వేరు, మనం వేరుగా విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. మనం చేసిన పాపాలను బట్టి మనకు ఉన్న ఆస్తిపాస్తులు మనకు దూరం అయిపోవచ్చు. మనం చేసిన పాపాలను బట్టి మన యొక్క ఆర్థిక ఆదాయం, సంపద, లేదంటే రాబడి, సంపాదన మనకి దూరం అయిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాపము చేయడానికి వీలు. పాపం చేస్తే మన ఆశీర్వాదం 2 భాగాలు అయిపోతుంది, మన దీవెనలు 2 భాగాలు అయిపోతుంది, మన కుటుంబాలు 2 భాగాలు అయిపోవచ్చు, మన ఆర్థిక పరిస్థితి 2 భాగాలు అయిపోవచ్చు, మన ఆస్తి ఐశ్వర్యాలు 2 భాగాలు అయిపోవచ్చు. మన మనుషులను మనము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. మన పాపాలను బట్టి మన మనుషులను మనం పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుందేమో. దేవునికి స్తోత్రం. ఆ మనుషుల్ని మనం పోగొట్టుకునేటప్పుడు దానికి కారణం ఏదో భూ సంబంధమైన కారణం, ఏదో ఆర్థికపరమైన కారణం, ఏదో కలహాలు, ఏదో గొడవలు అన్నట్టుగానే కనబడతాయి. కానీ ఇంతకీ మనం వాళ్ళని పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు అసలైన కారణం అది కాదు. అంతకుముందు ఎప్పుడూ మనం చేసిన పాపము ఏదో ఉన్నది, మనం చేసిన పాపాలు ఏవో ఉన్నాయి, వాటి వల్ల మనము ఆ విధంగా కోల్పోవలసిన పరిస్థితి వస్తుందేమో మనం తెలుసుకోవాలి. కాబట్టి మనందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి విరోధంగా ఏ పాపము చేయకూడదు. చదవండి. చూడండి, సొలొమోను పరిపాలన కాలంలో చాలా నెమ్మది పొందారని, సొలొమోను పరిపాలనా కాలంలో యుద్ధాలేమీ జరగలేదని, సొలొమోను పరిపాలనా కాలంలో సొలొమోను మీదకి ఎవ్వరూ కూడా లెగలేదని ఉంటుంది బైబిల్లో. కానీ సొలొమోను పాపం చేసిన తర్వాత, సొలొమోను పాపాన్ని బట్టి సొలొమోను మీదకి హదదు అనేవాడు రేగాడు అని రాయబడింది. ఏమని చదవండి. అతడు తనంతట తాను సొలొమోనుకు విరోధంగా లెగలేదు. అతడి మీదకి దేవుడే హదదు అనే ఎదోమీయుడిని విరోధంగా లేపాడు. ఎవరి మీదకి? మనం చేసిన పాపాలను బట్టి మనకి విరోధులు చాలా ఎక్కువ మంది తయారవుతారు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనం చేసిన పాపాలను బట్టి మనకి విరోధులు లెగుస్తారు. మనం చేసిన పాపాలను బట్టి ఖచ్చితంగా దేవుడే కొంతమందిని మన మీదకి విరోధంగా లేపుతాడు. మనం చేసిన పాపాలను బట్టి మన చుట్టాలే మనకు విరోధులుగా లెగచ్చు. మనం చేసిన పాపాలను బట్టి మన సొంత కుటుంబ సభ్యులే మనకు విరోధంగా లెగచ్చు. మనం చేసిన పాపాలను బట్టి మన ముఖ్యమైన స్నేహితులే విరోధంగా లేగచ్చు. లేదంటే మనం చేసిన పాపాలను బట్టి మనకి చాలా ఆప్తులైన వారే విరోధంగా లెగచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు చేసిన పాపాన్ని బట్టి అతని దగ్గర మంత్రిగా ఉన్న అహీతోపేలు అన్నవాడు అతనికి విరోధంగా లేచాడు కదా. ఎంతో మంచి మంత్రిగా, ఎంతో అనుభవజ్ఞుడిగా, ఎంతో వయసు మళ్ళిన వాడిగా దావీదు అతన్ని గుర్తించి అతని దగ్గర మంత్రిగా పెట్టుకున్నాడు. కానీ దావీదు చేసిన పాపం తర్వాత ఆ మంత్రి అల్లా ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడు. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి సొంత కొడుకే శత్రువైపోయాడు. ఇలాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో పాపం ఉంటే మనకి అనేక మంది విరోధులు తయారవుతారు. మన ద్వారా పాపాలు జరిగితే ఎంతోమంది మనకి విరోధులుగా లెగుస్తారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడండి 26వ వచనం ఒకసారి చదవండి.
ఈ 10 తునకలను నువ్వు తీసుకునుము, ఏమనగా జనులు నన్ను విడిచిపెట్టి ఇశ్రాయేలీయుల వారి మీద రాజువయ్యుందువు. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సొలొమోనుతో దేవుడు చెప్పిందే ఇక్కడ చేసేయడం అనేది జరిగింది. దేవుడు ఏం చేశాడు? సొలొమోను దగ్గర పనివాడిగా ఉన్న యెరోబాము అనే వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని అప్పగించాడు. దేవుని సేవకుడు వచ్చి అతడి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసివేసి 12 ముక్కలుగా వస్త్రాన్ని చింపి 10 ముక్కలేమో యెరోబాము చేతిలో పెట్టి ఏమంటున్నాడు? ఇదిగో సొలొమోను చేసిన పాపాన్ని బట్టి అతని కుమారుడి చేతిలో రాజ్యాన్ని తీసివేసి ఇదిగో 10 గోత్రాల వారిని నీకు అప్పగిస్తున్నాను. 10 గోత్రాల వారి మీద నువ్వు రాజుగా ఉంటావు. 10 గోత్రాల వారిని నువ్వు పరిపాలన చేస్తావు. దావీదును బట్టి అతని కుమారుడికి ఒక గోత్రాన్ని నేను అప్పగిస్తున్నాను. ఆ గోత్రం వారి మీద అతడు పరిపాలన చేస్తాడు. కాబట్టి నువ్వు మహారాజు అవుతున్నావు. 10 గోత్రాల ప్రజలను నీకు నేను అప్పగిస్తున్నాను. 10 గోత్రాల ప్రజలు మీద నువ్వు రాజుగా అభిషేకం పొందుతావు అని దేవుడు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగానే సొలొమోను దగ్గర పనివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క యెరోబాము సొలొమోను మీదకి లేచాడు అని రాయబడింది. సొలొమోను మీదకి అంతకుముందు హదదు అనే ఎదోమీయుడు లేచాడు. ఆ తర్వాత సొలొమోను మీదకి ఎవరు లేచారు? అతని దగ్గర పనివాడిగా ఉన్న యెరోబాము అనేవాడు లేచాడు. వీళ్ళిద్దరినీ కూడా సొలొమోను మీదకి వ్యతిరేకంగా రేపింది ఎవరు? దేవుడే. ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన పాపాలను బట్టి మనకి ఇచ్చే ప్రతిఫలాల్లో మనకు అనేక మంది విరోధులు తయారవుతారు. మన పాపాలని బట్టి మనకి చాలామంది శత్రువులు తయారవుతారు. అది దేవుడు మన పాపాలను బట్టి మనకు చేసే ప్రతిఫలంలో భాగంగానే జరుగుతుంది. ఆ శత్రువులు మన దగ్గర పనివారే అవ్వచ్చు, ఆ శత్రువులు మన సొంత కుటుంబ సభ్యులే అవ్వచ్చు, ఆ శత్రువులు మన బంధువుల్లోనే ఉండొచ్చు, ఆ శత్రువులు మన చుట్టాల్లోనే ఉండొచ్చు, మన స్నేహితుల్లోనే ఉండొచ్చు, ఆ శత్రువులు మనకు బాగా తెలిసిన వారే అవ్వచ్చు. మనం చేసిన పాపాలను బట్టే మనకి వారు శత్రువులుగా మారుతారు. దేవుడు వారిని మన మీదకి రేపుతాడు. దేవుడే వారిని మన మీదకి లేపుతాడు. అప్పుడు వారు మనకు విరోధంగా లెగుస్తారు. అప్పుడు వారి చేతుల్లో మనము కష్టాలు అనుభవించాలి. వారు శత్రువులుగా లేచి మనల్ని బాధలు పెడతారు. వారు మనకు శత్రువులుగా లేచి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. వారు మనకు శత్రువులుగా లేచి చాలా నష్టము కష్టము మనం అనుభవించేలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సొలొమోను చేసిన పాపాన్ని బట్టి రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఇప్పుడు 10 గోత్రాలు
రాజ్యం వేరు, 2 గోత్రాల రాజ్యం వేరు. 10 గోత్రాల రాజ్యము ఎవరికి అప్పగించాడు? యెరోబోము అనే తన సేవకుడికి అప్పగించాడు. 2 గోత్రాల రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? రెహబాము అనే సొలొమోను కొడుక్కి అప్పగించాడు. దావీదు గోత్రం వారు ఎవరు? ఒక గోత్రమే నీ తండ్రి యథార్థతను బట్టి ఒక గోత్రాన్ని నీకు అప్పగిస్తున్నా అన్నాడు. ఆ ఒక గోత్రం ఎవరు? యోధా గోత్రం. దావీదు గోత్రం ఏది? యోధా గోత్రం. యోధా గోత్రంతో పాటు బెన్యామీను గోత్రం వారు కూడా యోధా గోత్రంతో కలిసి ఉండడం అనేది జరిగింది. యోధా గోత్రం నివసించే ప్రదేశానికి పక్క భాగంలోనే యోధా గోత్ర సభ్యులకు ఆనుకునే బెన్యామీను గోత్రికులు కూడా జీవించడం అనేది జరిగింది ఆ దేశంలో. కాబట్టి యోధా గోత్రం, బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాల వారు ఒక భాగం, మిగతా 10 గోత్రాల వారు ఒక భాగం. మిగతా 10 గోత్రాల వారు యెరోబాము పరిపాలన చేస్తున్నాడు మహారాజుగా. దేవుడు అతన్ని 10 గోత్రాల వారి మీద మహారాజుగా చేశాడు. ఆ తర్వాత రెహబాము ఎవరి మీద పరిపాలన చేస్తున్నాడు? యోధా గోత్రం వారి మీద, బెన్యామీను గోత్రం వారి మీద రెహబాము పరిపాలన చేస్తున్నాడు. సొలొమోను పాపాన్ని బట్టి రాజ్యము 2 భాగాలుగా అయిపోయింది. సొలొమోను పాపాన్ని బట్టి ఎంతో గొప్ప రాజ్యం, దేవుని ప్రజలుగా 12 గోత్రాల వారిగా ఉన్నటువంటి ప్రజలు 2 భాగాలుగా అయిపోవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రాజ్యాన్ని 2 భాగాలుగా చేసివేశాడు, తీసివేశాడు. చదవండి తర్వాత. యెరోబోముతో దేవుడు మాటలుగా సేవకుడు వచ్చి చెల్లిపరుస్తున్న మాటలు ఇవి. సొలొమోను భయంతో యెరోబోము వెళ్ళిపోయి సొలొమోను చచ్చిపోయే వరకు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత అతన్ని మరలా 10 గోత్రాల ఇశ్రాయేలీయుల ప్రజలే తీసుకొచ్చి అతనికి మహారాజుగా పట్టాభిషేకం చేసి 10 గోత్రాల వారి మీద అతన్ని రాజుగా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. సొలొమోను అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు పాపం చేసినప్పుడు ఏ విధమైన ప్రతిఫలం రాకుండా ఆగిందా? లేదు. సొలొమోను అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, భక్తుడు పాపం చేసినప్పుడు శిక్ష రాకుండా ఆగిందా అంటే లేదు. సొలొమోను చేసిన పాపానికి తర్వాత కాలంలో దేవుని ప్రజలు 2 భాగాలుగా అయిపోవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 భాగాలుగా రాజ్యం విడిపోయింది. 12 గోత్రాలు ఎవరి సంతానం? యాకోబు సంతానం. 12 గోత్రాల ప్రజలు ఎవరి సంతానం అండి? యాకోబు సంతానం. యాకోబు సంతానమైన ఈ 12 గోత్రాల వారిని దేవుడు ఏం చేసుకున్నాడని రాయబడింది? ప్రతిష్ఠించుకున్నాడు, తన స్వాస్యంగా చేసుకున్నాడు. భూలోక జనులందరిలో నుండి వీరిని ప్రత్యేకించుకున్నాడు అని రాయబడింది. వీరందరూ దేవునికి ప్రత్యేకమైన వారు. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల బిడ్డలు కదా. 12 మంది గోత్ర, 12 మంది అన్నదమ్ముల పిల్లలు అందరూ ఏమవుతారు? ఆ వరుసకే అన్నదమ్ములు. అయితే ఈ రాజ్యము 2 భాగాలైపోవలసి వచ్చింది. ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి వారు కూడా వారి వారి పాపాలను బట్టి వేరైపోవలసి వస్తుంది. వారి పాపాలను బట్టి వేరైపోవలసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ బంధుత్వం వారి పాపాలను బట్టి వేరైపోవలసి వస్తుంది. ఎప్పటి నుంచో మన దగ్గర పనిచేసిన పనివారు మన పాపాలను బట్టి మనకు విరోధులుగా లెగుస్తారు. ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి స్నేహితులు మన పాపాలను బట్టి మనకు బద్ధ శత్రువులు అయిపోతారు. ఎప్పటి నుంచో మనకి ఉన్న ఎంతో ప్రేమ కలిగిన కుటుంబము 2 భాగాలు అయిపోవచ్చు మన పాపాలను బట్టి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పాపాలను బట్టి మనం అనుభవించే ప్రతిఫలాలు చాలా చాలా ఉన్నాయి. అందులో ఒక భాగము మనకు అనేక మంది శత్రువులు తయారవుతారు మన పాపాలను బట్టి.
ఒకప్పుడు వారు మనకు మంచి మిత్రులే అవ్వచ్చు, ఒకప్పుడు వారు మనకి చాలా ఆప్తులు అవ్వచ్చు, ఒకప్పుడు వారు మనల్ని ఎంతో ప్రేమించిన వారు అవ్వచ్చు, ఒకప్పుడు మన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసిన వారు అవ్వచ్చు. కానీ మన పాపాలను బట్టి వారు మనకి విరోధులుగాను శత్రువులుగాను తయారైపోతారు. మన పాపాలను బట్టి రెండు భాగాలైపోతాయి కుటుంబాలు. మన పాపాలను బట్టి మన ఆస్తిపాస్తులు భాగాలైపోతాయేమో, మన కుటుంబ సభ్యులు భాగాలైపోతారేమో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపము మన జీవితాల్లో జరగకుండా మనం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సొలొమోను చేసిన పాపాన్ని బట్టి అలాగే అయిపోయింది. ఎజ్రాయో నెహెమ్యాయో కానీ ఆ గ్రంథాల్లో ఉంటుందండి, సొలొమోను గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎజ్రాయో నెహెమ్యాయో కానీ ఒక భాగంలో అంటారు, సొలొమోను సహితము పాపము చెయ్యలేదా? ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చెయ్యలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుడి చేత ప్రేమింపబడిన వాడై, సొలొమోను దేవుని చేత ప్రేమించబడిన వాడుగా ఉన్నా సరే నడినను అన్య స్త్రీలు అతని చేత సహా, అంటే సొలొమోను చేత సహా, సొలొమోనంత మహాజ్ఞాని చేత సహా ఏం చేశారు? పాపము చేయించలేదా? దేవునికి స్తోత్రం. ఏ గ్రంథంలో ఉందండి అది? నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26 నుంచి మళ్ళీ ఒకసారి చదవండి అందరూ దీన్ని. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 26. ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చెయ్యలేదా? సొలొమోను పాపం చేశాడని ఎవరు చెప్తున్నారు? నెహెమ్యా చెప్తున్నాడు. దేవుని ప్రజలుగా ఉన్నవారికి నెహెమ్యా కాలానికి సొలొమోను కాలానికి మధ్యలో కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచిందండి. నెహెమ్యా కాలానికి సొలొమోను కాలానికి కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచింది. ఎప్పుడో జరిగిపోయిన కథ ఎవరికి చెప్తున్నాడు? నెహెమ్యా ఇశ్రాయేలీలు అనబడిన వారికి చెప్తున్నాడు. ఎందుకంటే వారు కూడా అప్పుడు అదే పాపము చేసిన వారుగా ఉన్నారు. నెహెమ్యా కాలంలో కూడా అదే పాపం ఇశ్రాయేలీలు చేసినప్పుడు వారితో చెప్తూ, వారిని గద్దిస్తూ, వారిని హెచ్చరిస్తూ సొలొమోను గురించి చెప్పాడు. చదవండి. ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చెయ్యలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేడు, సొలొమోను వంటి రాజు లేడు సృష్టిలో. ఏ రాజ్యంలోనూ కూడా సొలొమోను లాంటి రాజు లేడండి. ఎందుకంటే అంత ఐశ్వర్యవంతుడు అతను, అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు అతను. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు సొలొమోను తన జ్ఞానాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి. కానీ అంతటి వాడు కూడా ఏం చేశాడని రాయబడింది? పాపము చేశాడు. దేవుని చేత ప్రేమించబడినను, దేవుడు ఎంతో అతన్ని ప్రేమించినను, ఇశ్రాయేలీల మీద రాజుగా నియమింపబడినను, అన్య స్త్రీలు, ఎవరా అన్య స్త్రీలు? ఆయన పెళ్లి చేసుకున్న భార్యలే. భార్యలు అతని చేత పాపము చేయించలేదా? అతని భార్యలు అతన్ని చేత పాపం చేస్తే సొలొమోనంత జ్ఞానే పాపం చేయలేదా? కాబట్టి వాక్య ప్రకారంగా క్రైస్తవులు అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుంటే అది చాలా ఘోరమైన పాపము. క్రైస్తవులు అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే అది దేవుని దృష్టికి చాలా పెద్ద పాపము, అది చాలా పెద్ద ఘోరమైన కీడు అనే సంగతి మనము తెలుసుకోవాలి.
పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా క్రైస్తవులు అనబడినటువంటి వారు అన్యులుగా ఉన్నటువంటి వారితో వివాహాలు చేయడం అనేది జరుగుతుంది. క్రైస్తవ మనుషులకు వారి తల్లిదండ్రులు ఒకవేళ వారి పిల్లలకి అన్యుల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసేయచ్చు, లేదంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి అన్యుల్ని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు. కానీ ఇది దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపము. ఇది దేవుని దృష్టికి చాలా గొప్ప కీడు. ఇది సొలొమోను అంతటి వాడు చేసినప్పుడు శిక్ష అనుభవించకుండా ఉండలేదు. ఇది ఆయా ప్రజలు ఎప్పుడు చేసినా దాని శిక్షను అనుభవించకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాపం ఏ క్రైస్తవ కుటుంబంలోనూ జరగకూడదు. ఏ పాపం? అన్యులను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే పాపము ఏ క్రైస్తవ కుటుంబంలో కూడా జరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మొన్న ఒక కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను కొన్ని రోజుల క్రితమే. ఆ కుటుంబంలో భయంకరమైన శోధన వచ్చింది. ఆ కుటుంబంలో భయంకరమైన శోధన వస్తే ఆ కుటుంబం కోసం నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబంలో వచ్చిన శోధనకు కారణమే నాకు ఒక అలవాటు. ఏంటో తెలుసా? ఏం జరిగినా దానికి కారణం ఏంటో చెప్పు నాకు అని అంటాను. అది నా జీవితంలో జరిగినా, మా కుటుంబంలో జరిగినా, మన సంఘ సభ్యులైనటువంటి వారి కుటుంబాల్లో జరిగినా మొదట అది తీసే ప్రభువా, తొలగించు ప్రభువా అని అడగను నేను ముందు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ శ్రమ పోవాలని, ఆ శోధన పోవాలని, నన్ను అలుగుడు పోవాలని నన్ను ప్రార్థన చేయమని అడిగినా అప్పటికప్పుడు వారు ఎదురుగుండా ఉన్నప్పుడు విడిపించు ప్రభు అంటాను. కానీ తర్వాత నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు అసలు ఆ కుటుంబానికి అది ఎందుకు వచ్చిందో చెప్పు నాకు. ఆ శోధన ఎందుకు వచ్చిందో చెప్పు, ఆ నలుగుడు ఎందుకు వచ్చిందో చెప్పు, ఆ కీడు ఎందుకు వచ్చిందో చెప్పు, ఆ శ్రమ ఎందుకు వచ్చిందో చెప్పు నాకు ప్రభు అని అడగడం నాకు అలవాటు బాగా. ఎప్పుడు అడిగినా సరే దానికి జవాబు నాకు ఇస్తూ ఉంటాడు. అలాగని చెప్పి నన్ను చాలామంది అసలు ఇలాగ ఎందుకు జరిగిందో దేవుడి దగ్గర మీరు కనిపెట్టండి, మీకు చెప్తాడు కదా దేవుడు అని నన్ను అడుగుతూ ఉంటాను. కానీ కొంతమంది కోసం అలా కనిపెట్టి అడిగినా దేవుడు కారణం చెప్పడు, కానీ కొంతమంది కోసం చెప్తూ ఉంటాడు. నేను కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. అతి భయంకరమైనటువంటి శోధన ఒకటి ఆ కుటుంబంలో ఎదురైంది. చాలా నలిగిపోతున్నారు. ఒక 3 నెలల కాలం నుంచి చాలా నలిగిపోతున్నారు. మన సంఘ సభ్యులే, మన సంఘ విశ్వాసుల కుటుంబం చాలా దారుణంగా నలిగిపోతుంటే, ఎందుకు ప్రభువా, ఎంతో మంచి క్రైస్తవ కుటుంబంగా ఉన్న ఈ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి శోధన ఎందుకు వచ్చింది? ఎంతో మంచి బిడ్డగా ఉన్న బిడ్డ ఎందుకు తండ్రికి విరోధిగా లేచాడు, తల్లికి విరోధిగా లేచాడు? ఎందుకు తండ్రికి, తల్లికి, తల్లిదండ్రులకి, కుటుంబానికి విరోధంగా ఎంతో మంచి భక్తుడిగా ఉన్న కొడుకు ఎందుకు లేచాడు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు అలాగా ఆ తండ్రిని చంపేయడానికి కూడా ప్రయత్నం చేశాడట. తండ్రిని చంపేయాలన్న ప్రయత్నం 3 సార్లు చేశాడట కొడుకు. చాలా మంచి కొడుకు సడన్గా విరోధంగా లేచిపోయాడు తల్లిదండ్రులు. అంతో బాగా ప్రేమించిన కొడుకు తండ్రిని చంపేయడానికి ఒకసారి రాడ్ అట్టుకుని, ఒకసారి కత్తట్టుకుని, ఒకసారి బ్లేడ్ అట్టుకుని వచ్చాడంట చంపేయడానికి. నోరెత్తావంటే పేక కోసేస్తానన్నాడు. ఎంతో లోబడిన వాడు, ఎంతో ప్రేమించిన వాడు, ఎంతో విధేయత కలిగిన వాడు, ఎంతో చాలా చెయ్యి కాసినవాడు, భుజం కాసినవాడు. అటువంటి కొడుకు విరోధంగా లేచిపోయి చాలా మనస్తాపానికి గురి చేశాడు తల్లిదండ్రులు. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది ఆ కుటుంబంలో? ఇంకేంటి కారణం? ఆ కొడుకు చాలా మంచి భక్తుడు కదా, చాలా మంచి విశ్వాసి కదా, చాలా మంచి విధేయుడు కదా, తల్లిదండ్రులకు ఎంతో మంచి విధేయత కలిగిన వాడు కదా. ఆ కొడుకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు అలా మారిపోయాడు? ఏంటి కారణం అంటే, తండ్రి చేసిన పాపాన్ని బట్టి కొడుకుని నేనే లేపానన్నాడు. తండ్రి చేసిన పాపాన్ని బట్టి కొడుకుని అతని మీదకి నేనే లేపాను. తండ్రి నా దృష్టికి పాపం చేశాడు, తన కూతుర్ని అన్యుడికిచ్చి పెళ్లి చేసి పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి నేనే కొడుకును ఇప్పుడు లేపాను తండ్రి మీదకి. నేను అతడు చేసిన పాపానికి విధించిన శిక్ష ఇది. ఆ తండ్రి చేసిన పాపానికి ప్రతిఫలమే ఈ కొడుకు ఇప్పుడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నది అని చెప్పాడు. చూడండి, పాపం ఎప్పుడో జరిగింది. పాపం తండ్రి చేశాడు,
కానీ ప్రతిఫలం ఎవరి ద్వారా వస్తుంది? ఎక్కడి నుంచో ఎక్కడికో ఉంటే మనం అప్పుడు జరిగిందని అప్పుడే మర్చిపోతాం. కానీ మనకలా మర్చిపోడు దేవుడు ఏదిన్ని. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే మర్చిపోతాం, ఎప్పుడు చేసిన పుణ్యం అప్పుడే మర్చిపోతాం, ఎప్పుడు చేసిన మేలు అప్పుడే మర్చిపోతాం. కానీ దేవుడు అంత సులువుగా ఏది మర్చిపోడు. తండ్రి ఒక పాపం చేశాడు తన జీవితకాలంలో, తన కూతురిని ఒక అన్యుడికి విగ్రహారాధికుడికి ఇచ్చి పెళ్లి చేసి పాపం చేశాడు. ఆ దేవుని దృష్టికి ఒక విరోధమైన పాపంగా ఎంచబడింది. ఆ పాపం జరిగి చాలా సంవత్సరాలే అయింది. ఆ పాపం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ పాపం జరిగినా సరే చాలా ఇదిగా కంటిన్యూ అయిపోతున్నారు. భక్తిగానే కంటిన్యూ అయిపోతుంది. అంతా బాగానే జరిగిపోతుంది. తల్లి తండ్రి కొడుకు అందరూ కూడా భక్తిగానే చేసేస్తున్నారు. కూతురు కూడా అటు విగ్రహారాధన ఇటు ఇది కూడా రెండు కలిపి చేసేస్తున్నారు. అన్నీ బాగానే కానీ ఎప్పుడో తండ్రి చేసిన పాపాన్ని మాత్రం దేవుడు మర్చిపోలేదు. ఆ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కొడుకుని వాళ్ళ మీదకు విరోధంగా ఇప్పుడు లేపింది నేనే లేపాని విరోధంగా. నేనే అతనికి ఆ బిడ్డ వారికి శత్రువుగా మారిపోయేలాగా చేశాను. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నువ్వు దేవా కరుణ చూపించి వారి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించి కుమారుడు వారి మీదకి లెగకుండా కుమారుడు మళ్ళా మామూలు అయ్యేలాగా, కుమారుడు దారి తప్పినవాడిగా కనబడుతున్నాడు కానీ దారి మళ్ళా వచ్చినవాడిగా, ఆ తల్లిదండ్రులకు విధేయుడిగా అంతకుముందు ఎలాగైతే ఉండేవాడో కుమారుడు అలాగ మళ్ళా కుమారుడు ఉండేలాగా చేయి ప్రభా. తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించు ప్రభా. తల్లిదండ్రులు చేసిన పాపానికి ఇప్పుడు కొన్ని నెలలుగా చాలా ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష వారి పాపాన్ని బట్టి వారు అనుభవిస్తున్నారన్న సంగతి వారికి కూడా తెలీదు. నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే అసలే బాధలో ఉన్నారు. ఇంకా వాళ్ళ బాధ మానసిక వేదన ఎక్కువైపోతుందని నేను వాళ్ళ కుటుంబం కోసం పరిస్థితి కోసం మళ్ళా పరిస్థితి చక్కబడాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళకి నేను చెప్పలేదు ఇంకా. కానీ అలాగుంటాయి ఏంటండి, అది ఘోరమైన పాపం. ఆ ఘోరమైన పాపానికి ఎలాంటి పరిణామాలు వస్తాయో, ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఎవరి ద్వారా వస్తాయో కూడా మనం చెప్పలేము, ఊహించలేము. అయిపోయింది పెళ్ళి, అన్యుడికి ఇచ్చి చేసేసావు, అన్యురాలకి ఇచ్చి చేసేసావు, వాళ్ళు చాలా చక్కగా సంసారం చేసుకుంటున్నారు, అద్భుతంగా ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేశారు. దేవుడిని నమ్ముకోకపోయినా అన్యులైనా సరే కాపురం బాగానే జరగచ్చు, సంసారం బాగా జరగచ్చు, పిల్లలు కూడా బాగానే పుట్టేయచ్చు, ఆ పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని బాగానే ఆడించేయచ్చు మనం. కానీ పాపంగా అలాగా అది నీ అకౌంట్లో ఉండిపోయింది. ఆ పాపానికి తగిన ప్రతిఫలము ఎప్పుడు విధిస్తాడు, ఎప్పుడు పంపుతాడు, ఏ రూపంగా పంపుతాడు, ఎవరి ద్వారా పంపుతాడు, ఎలాంటి విధానంలో పంపుతాడు ఎవరికి తెలీదు. చెప్పలేం, ఊహించలేం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సొలొమోను చేసిన పాపం మన జీవితాల్లో జరగకూడదు. సొలొమోను చేసిన పాపం మన కుటుంబాల్లో జరగడానికి వీల్లేదు. సొలొమోను చేసిన పాపం మన పిల్లలు ఎవరో చేయడానికి వీల్లేదు. తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉంటే ఖచ్చితంగా క్రైస్తవులనే ఇచ్చి పెళ్ళిళ్ళు చేయండి. కులాన్ని చూడవద్దు, మతాన్ని చూడవద్దు, ఆస్తులు చూడవద్దు, అంతస్తు చూడవద్దు, జాతకాలు చూడవద్దు, అందం చూడవద్దు, ఉద్యోగం చూడవద్దు, సంపాదన చూడవద్దు. ఏది చూడు, క్రైస్తవులా కాదా అదే చూడు. మన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా చూడవలసింది అవతల వాళ్ళలో ఏంటి, క్రైస్తవులా కాదా, దేవుడు నమ్ముకున్నవారా కాదా, దేవుని ఎరిగినవారా కాదా, దేవుని ప్రజలా కాదా, అంతే. దేవుని చిత్తంలో ఉన్నారా అంతే. నీ బిడ్డలకు దేవుడు జతపరచబోయేవారు వారేనా కాదా అదే చూడు తప్ప వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ ఆస్తిపాస్తులేంటి, వాళ్ళ ఉద్యోగాలేంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ అందచందాలేంటి, ఇవేమీ చూడద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అదే చూడాలి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళ సమయంలో తొందరపడకుండా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట
ధిక్కరించి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను కాదని వారు అన్యులను ప్రేమించడం కానీ, అన్యులను ఇష్టపడడం కానీ, అన్యజనులుగా ఉన్నటువంటి వారిని ఇష్టపడి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటానని చెప్పడం కానీ, వాళ్ళకిచ్చే పెళ్ళిళ్ళు చేయమని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేవడం కానీ, లేదంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళతో బయటికి వెళ్ళిపోయి ఆ అన్యజనులైనటువంటి వారిని పెళ్ళిళ్ళు చేసుకుని నానా తిప్పలు పడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపగారు చివరి కుమార్తె ఒక అన్యుడిని ప్రేమించి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. ఆ అన్యుడు అన్న సంగతి తెలిసినా సరే ఆ గోత్రం ఇబ్బంది పెట్టేస్తుందని వాళ్ళు కూడా ఇదైపోయారు. గుళ్ళో పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు అదే అల్లుడు రాత్రి 10 మందిని వేసుకుని, కత్తులు వేసుకుని, కటార్లు వేసుకుని ఇంట్లో ఇల్లు పాతిని లేపేయడానికి వచ్చేటట్టు 4 రోజుల క్రితం అదే అల్లుడు ఎవరు దొరికితే వాళ్ళని చంపేయడానికి చూసేటట్టండి. చాలా దేవుడు కృప. కుటుంబంలో ఒక్కరు కూడా దొరకలేదట. ఒక్కరు కూడా దొరకకుండా పారిపోయారటండి. 10 మందిని పెంతంత కత్తులు వేసుకుని వచ్చారటండి. 10 మంది. పెద్ద రౌడీ అని, పెద్ద కూనీకోరు, ఎన్నో మర్డర్లు చేసినోడు ఆడు. అటువంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పాపం ఊరికినే ఉండిపోద్దా? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అది పాపం అయిపోయింది కదా, దాని శాపాన్ని అనుభవించవలసి వస్తుంది కదా. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళంతో పాటు పెళ్ళం తల్లిని, పెళ్ళం తండ్రిని, పెళ్ళం అన్నదమ్ములు, పెళ్ళం అక్కచెల్లెల్ని అందరినీ చంపేయాలని 10 మందిని వేసుకుని వచ్చి రాత్రి విజృంభించేసేటట్టు కొన్ని 4 రోజుల క్రితం మొత్తం తిరిగేసి అక్కడక్కడ దందుకు పిల్లోడు చంటి పిల్లోడు కదా వాళ్ళ ఇంట్లో. ఆ పిల్లోడు ఏమైపోతాడని చెప్పి ఎవరు నచ్చిన దారిలో వాళ్ళు పారిపోయారట. అర్ధరాత్రి చెల్లాచెదురైపోయారట. ఎవరింట్లోకి వెళ్ళిపోయారు. ఒకళ్ళింట్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేయడానికి చూసేటటువంటి కత్తులు కటార్లు వేసుకుని వచ్చాడు. ఎవరో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత జరిగే పరిణామాలు మనకు కనబడవు. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియవు. తర్వాత జరిగే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో మనకు తెలీదు. అప్పటికి అది నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అప్పటికి అది నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అప్పటికి అది నీకు చాలా ఇది ఇస్తుంది. కానీ తర్వాత చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. తర్వాత ఆ పాపం యొక్క ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, దాన్ని నువ్వు అనుభవించవలసిన సమయం వచ్చినప్పుడు ఎలాగుంటుందో నీ పరిస్థితి ఎవరికీ తెలియదు. ఎలాగుంటుందో నీ పరిణామం, ఎలాగుంటుందో నీ కుటుంబ పరిస్థితి, ఎలాగ కష్టపడాలో, ఎలాంటి నష్టాలు అనుభవించాలో, ఎలాంటి కష్టాలు అనుభవించాలో, ఎలాంటి కీడులు అనుభవించాలో, ఎలాంటి భయాలు అనుభవించాలో ఎవ్వరూ ఊహించలేరు. చంపేయడానికి వస్తే ఎలా ఉంటుందని సిచ్యువేషను? 10 మంది పోనాడికి ఏం చావు కొత్త కదా, ఆల్రెడీ చాలామందిని చంపేసి జైల్లో నుంచి వచ్చాడు. ఆ అల్లుడు కూనీకోరు, ఆ అల్లుడు పెద్ద రౌడీ. అలాంటి రౌడీని, అలాంటి కూనీకోరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి ఏమనుకోవాలి? మళ్ళీ ఎవరో ఇంట్లో అందరూ ఎవరు? దేవుడిని నమ్ముకున్నవారు క్రైస్తవులు. దేవుడిని నమ్ముకున్న క్రైస్తవ కుటుంబం అది. ఆ కుటుంబంలో ఉన్న పిల్ల ఎల్లెళ్ళి అలాంటి రౌడీని, అలాంటి కూనీకోరిని, అలాంటి బలాదూరిని ప్రేమించి పెళ్లి చేసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఈ తల్లిదండ్రులు ఓకే చెప్పేశారు, ఓకే చేశారు. నువ్వు ఓకే చేస్తే దేవుడు ఓకే చేయడు. మనం చాలా సింపుల్గా ఓకే చేస్తాం. ఎందుకంటే మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ. మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. అంత కాబట్టి వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు. పోన్లే ఎవరినొకరిని ఇష్టపడిందిలే, పోన్లే దేనో దాన్ని ఇష్టపడ్డాడులే, పోన్లే అన్యులైతే అయిందిలే, పెళ్ళిళ్ళు చేసేసుకోలే అని మనం కూడా పెళ్ళిళ్ళు చేసేయచ్చు. వాళ్ళకి మనం కూడా ఓకే అయిపోవచ్చు. మనమే దగ్గరుండి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయొచ్చు. బిడ్డ హృదయం గాయపడకూడదు. కుమార్తె కూతురు హృదయం గాయపడకూడదు. కొడుకు హృదయం గాయపడకూడదు. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకపోతే మళ్ళీ వాళ్ళు చాలా బాధపడిపోతారు, చాలా ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు చాలా ఇదైపోతారు, లేదా మనకు దూరం అయిపోతారు, లేదంటే ఏమైపోతారో ఏంటో, మనల్ని వదిలేస్తారేమో. ఇలాగా వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత, భయము ఇవన్నీ ఎక్కువైపోయి ఒకవేళ వాళ్ళు దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మనం ఏం చేస్తాం? వాళ్ళతో ఏకీభిస్తాం. కానీ దేవుడు ఏకీభించడు. తల్లి ఏకీభించినా, తండ్రి ఏకీభించినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఏకీభించినా ఎవరు ఏకీభించడు? నీ దేవుడు ఏకీభవించడు. నీ దేవుడు అంగీకరించడు. నీ దేవుడు ఒప్పుకోడు. నీ దేవుడు దాన్ని అది పాపంగా ఎంచుతాడు. నీ దేవుడు ఆ పాపానికి శిక్ష ఒకరోజు అనుభవించేలాగా చేస్తాడు.
ఆ పాపానికి ప్రతిఫలం ఒకరోజు అనుభవించేలాగా చేస్తాడు. ఆ పాపానికి ఒకరోజు ప్రతిఫలం ఇంటిల్లిపాతి అనుభవించవలసి వస్తుంది. ఆ పాపానికి ప్రతిఫలం ఒకరోజు ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పలేము, ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేము, ఎంత కఠినమైన విధంగా ఉంటుందో చెప్పలేము. ఆ పాపం యొక్క ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, ఆ పాపానికి ప్రతిఫలం దేవుడు పంపిస్తే తట్టుకునే ఓపుకుందా మనకి? దేవుడు ఉగ్రత చూపిస్తే తట్టుకోలేము. మళ్ళా దేవుడు మన పాపానికి ప్రతిఫలం పంపిస్తే తట్టుకోలేము, భరించలేము. కానీ పోనీ తట్టుకోలేం కదా బాబో, దేవుడు కోపడ్డాడంటే తట్టుకోలేం కదా అని చెప్పి పాపం చేయకుండా ఉంటామా? పాపం చేసే సమయం వచ్చినప్పుడు దేవుడు లేడు, వాక్యము లేదు, ఇది ఆజ్ఞలు లేవు, భయము లేదు, ఏమీ ఉండదు. కానీ దాని ప్రతిఫలము దేవుడు పంపించినప్పుడు భయం అంటే ఏంటో ఎలాగుంటుందో తెలుస్తుంది. దాని ప్రతిఫలాన్ని దేవుడు పంపించినప్పుడు ప్రాణం పోయినట్టు పోయి మళ్ళీ వచ్చినట్టు వస్తుంది. దాని ప్రతిఫలం దేవుడు పంపించినప్పుడు కళ్ళల్లోంచి నీరు కారదు, కళ్ళల్లోంచి రక్తం కారుతుంది. దాని ప్రతిఫలాన్ని దేవుడు పంపించినప్పుడు ఒంట్లో ఒక్కడికి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఇంట్లో ఒక్కడు కూడా హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని బతికే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము ఆ పాపం మన ద్వారా జరగకూడదు. ఇష్టపడ్డాలు, ప్రేమించడాలు ఇలాంటివి క్రైస్తవ కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇష్టపడినవాడు నీకు సాటి అయిన సహకారిగా ఉండడు. దేవుడు ఇష్టపడినవాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు సెలెక్ట్ చేసినవాడు నీకు భర్తగా వస్తే నీ జీవితం చాలా బాగుంటుంది. దేవుడు చిత్తంలో ఉన్న అమ్మాయి, దేవుడు ఏర్పాటులో ఉన్న అమ్మాయి, దేవుడు నీకు సాటి అయిన సహకారిగా దేవుడు సిద్ధం చేసిన అమ్మాయి నీకు భారీగా వస్తే నీ జీవితం చాలా బాగుంటుంది. నీ జీవితం చాలా అందంగా ఉంటుంది. నీ జీవితం చాలా సమాధానంగా ఉంటుంది. నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేగాని చదివేటప్పుడు ఇష్టపడ్డానని ఒకడు, ఉద్యోగం చేసేటప్పుడు ఇష్టపడ్డానని ఒకరు, లేదంటే ఇంకో ఎక్కడో ట్రైనింగ్ అయినప్పుడు ఇష్టపడ్డామని ఒక ఇలాంటి కబుర్లు చెప్పి ఎవరెవరినో మనం ఇష్టపడిపోయి మనం చేసేసుకుంటే తర్వాత కష్టపడవలసింది మనమే. తర్వాత బాధలు పడవలసింది మనమే. తర్వాత ఇబ్బందులు పడవలసింది మనమే. ఒకవేళ మన పిల్లలు ఇలాంటి పాపం చేసి శాపగ్రస్తులు అయిపోతే తల్లిదండ్రులు ఏం చేయాలని చెప్పాను? ఆ శాపం వారి మీదకి రాకుండా ఉండాలంటే, ఆ శాపం యొక్క ప్రతిఫలం ఆ తల్లిదండ్రులు అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ పిల్లలు ఆడైనా మగైనా సరే ఇదే పాపం చేస్తే ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వారిని విడిచిపెట్టేయాలి. నా కూతురు, నా కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, చాలా గుండెల మీద ఎత్తుకుని పెంచుకున్న, ఇంకెలాంటివి ఏం చూడొద్దు. వాళ్ళతో పాటు మీరు నరకానికి పోకుండా ఉండాలంటే, ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా నరకానికి పోకుండా ఉండాలంటే, ఆ పిల్లల ద్వారా వచ్చిన శాపం తల్లిదండ్రులకు సంక్రమించకుండా ఉండాలంటే, ఆ పిల్లలు చేసిన పాపానికి శిక్ష తల్లిదండ్రులు అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం ఆ యొక్క ఎజ్రా గ్రంథంలోనూ నెహెమ్యా గ్రంథంలోనూ ఏదైతే చూసామో అదే జరగాలి. ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి వారిని నిర్దాక్షిణ్యంగా. చాలా గారాల కూతురైనా సరే విడిచిపెట్టేయాలి, చాలా గారాల కొడుకైనా సరే విడిచిపెట్టేయాలి. నువ్వు దేవుని దృష్టికి విరోధంగా పాపం చేశావు, ఒక అన్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి విరోధంగా పాపం చేశావు కాబట్టి నీ శాపము నీవే అనుభవించు, నీ శాపాన్ని మేము అనుభవించము. కాబట్టి నువ్వు ఇంకెట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ శాపం ద్వారా మాకు శాపాన్ని తెచ్చిపెట్టకూడదని చెప్పి ఏం చేయాలండి? విడిచిపెట్టేయాలి నిర్దాక్షిణ్యంగా. లేకపోతే ఆ శాపం పిల్లల ద్వారా తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల ద్వారా కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రమించి ఇంట్లో అందరూ దాని ప్రతిఫలాన్ని అనుభవించాలి. ఇంట్లో అందరూ నిత్య నరకానికి పోవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సొలొమోను చేసిన పాపాన్ని బట్టి ఏమైందండి? ఎంతో బలమైన రాజ్యం, ఎంతో గొప్ప రాజ్యం ఏమైంది? 2 భాగాలైపోయింది. 10 గోత్రాలు ఇశ్రాయేలీలు వేరు, 2 గోత్రాలు వారు వేరు.
10 గోత్రాలు యెరోబోయాముకు అప్పగించేశాడు. దేవుడే తన పనివాడైన సొలొమోను దగ్గర పనివాడైన యెరోబోయాముకు 10 గోత్రాలు అప్పగించేసి ఆ 10 గోత్రాల వారి మీద అతన్ని మహారాజుగా చేశాడు. 2 గోత్రాలు అంటే యోధా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు మాత్రం ఎవరుకున్నారు? రెహబాము పరిపాలన చేసిన కాలంలో రెహబాము చేతి కింద ఉన్నారు. ఆ తర్వాత ఈ 2 గోత్రాల వారిని యూదులు అని పిలిచేవారు, ఆ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచేవారు. ఈ 10 గోత్రాల వారు కనాను దేశంలో ఉత్తరం వైపున జీవించేవారు. ఈ 2 గోత్రాల వారు ఆ కనాను దేశంలో దక్షిణ వైపున జీవించేవారు. దక్షిణ వైపు జీవిస్తున్న యూదులకి యెరూషలేము కేంద్రంగా రాజధానిగా ఉంది. అలాగే ఉత్తరం వైపు జీవిస్తున్న 10 గోత్రాల వారికి షోమ్రోను రాజధానిగా కేంద్రంగా ఉన్నది. కాబట్టి అప్పటి నుంచి రాజ్యం ఏమైపోయిందండి? 2 భాగాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2 భాగాల రాజ్యం మళ్ళా కలిసిందా? 2 భాగాల రాజ్యం మళ్ళా కలిసిందా? 400 సంవత్సరాల పైనే ఈ రాజుల కాలం జరిగింది. ఈ రాజుల కాలంలో ఈ 2 రాజ్యాలు కలవలేదు, బద్ధ శత్రువులుగానే ఉండిపోయారు కదండి. బద్ధ శత్రువులుగానే వాళ్ళు ఉండిపోయారు. ఎప్పటికప్పుడు వాళ్ళకే వీళ్ళకే యుద్ధాలు జరుగుతాయి. అన్నదమ్ములు నిజానికి వరుసగే, కానీ తర్వాత ఏమైపోయారు? సొలొమోను చేసిన పాపాన్ని బట్టి శత్రువులు అయిపోయారు. సొలొమోను చేసిన పాపాన్ని బట్టి అన్నదమ్ములు కొట్టుకుని చంపుకున్నారు. సొలొమోను చేసిన పాపాన్ని బట్టి చాలా అద్భుతమైన బంధం ఏమైపోయింది? విడిపోయింది. వాళ్ళు బద్ధ శత్రువులు అయిపోయారు. వాళ్ళకే వీళ్ళకి అస్తమాటికి యుద్ధాలు జరగడం, ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరగడం అనేది మనం చూసాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో అటువంటి పాపములు జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుటుంబాల్లో అటువంటి పాపాలు మన పిల్లల ద్వారా కానీ మన ద్వారా కానీ జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని కుటుంబం అంతా అనుభవించాలి. ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని కుంటీలుపాతి అనుభవించాలి. ఎప్పుడు విడుదల వస్తుందో, అసలు విడుదల వస్తుందో రాదో కూడా తెలియదు. విడుదల ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలాగొస్తుందో కూడా తెలియదు, ఏమైపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి అటువంటి పాపము ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. సొలొమోను మహాజ్ఞానము కలిగిన వాడని రాయబడింది. అదే వాక్యంలో సొలొమోను అంతటోడే పాపము చేశాడు అని రాయబడింది కదండి. సొలొమోను చాలా మంచి భక్తుడు అని రాయబడింది. అదే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను అంత జ్ఞానము కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు సహా ఏం చేశాడు? తన భార్యల వలన అతడు పాపము చేశాడు. ఎవరి వల్ల పాపం చేశావు? నువ్వు పాపం చేయడానికి కారణం ఎవరు అన్న దేవుడికి అనవసరం. పాపము నీవు చేసావా లేదా అంతే. సొలొమోను చేత పాపం చేయించింది ఎవరు? భార్యలు. కానీ 1000 మంది భార్యలకి ఏమన్నా అయిందా? ఏమీ అవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు హెచ్చరిక? 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుకు. ఏమైంది తర్వాత? రాజ్యం 2 అతడి చేత పాపం చేయించిన 1000 మంది భార్యలు హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి నాది కారణం కాదు, నా భార్యే కారణం, మా ఆయనే కారణం అని చెప్పినా దేవుడు ఆలకించడు. కారణం ఎవరో అన్నది దేవుడికి అనవసరం. వాళ్ళ కారణం అవుతారన్న సంగతి తెలిసే నిన్ను అటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అన్నాడు. చేసుకుంటే దాని ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. అది ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎంతకాలం ఉంటుందో, పోదో కూడా ఎవరికి తెలీదు. దాని ప్రతిఫలం చివరికి ఏమవుతుందో కూడా ఎవరికి తెలీదు. కాబట్టి మనం అనవసరంగా నలిగిపోవలసి వస్తుంది, అనవసరంగా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాపానికి మన జీవితంలో చోటు ఇవ్వద్దు. ఎప్పుడు ఏ మాత్రము కూడా ఆ పాపానికి మన కుటుంబాల్లో చోటు ఇవ్వకుండా ప్రవర్తిద్దాము. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. అయ్యా, సొలొమోనంత మహాజ్ఞానము కలిగిన వాడు, సొలొమోనంత గొప్ప అభిషేకం కలిగిన వాడు సహా ఆయా ఒకానొక సమయంలో పాపము చేశాడు.
వెయ్యి మంది అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకుని వారు అతని హృదయాన్ని తిప్పివేయగా అతడు తిరిగిపోయాడు. అతడు విగ్రహారాధకుడిగా మారిపోయాడు. అన్య దేవతలను పూజించినవాడు, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించినవాడు, అన్య దేవతలకు బలిపీఠాల మీద ధూపం వేసినవాడుగా అతడు భయంకరమైన పాపిగా మారిపోయాడు. తర్వాత నాయన ఎంతో జ్ఞానం కలిగినవాడు, ఎంతో భయభక్తులు కలిగినవాడు, ఎంతో గొప్ప అభిషేకం కలిగినవాడు, నీ ఆజ్ఞలను అనుసరించి ఎంతో పెర్ఫెక్ట్గా జీవించినవాడు ప్రభువా. కానీ తర్వాత నీ ఆజ్ఞలను అతడు అనుసరించలేదని రాయబడి. తర్వాత అతడు నువ్వు 2 సార్లు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరించినా అతను నీ తట్టు తిరగలేదని రాయబడి, నీకు లోబడలేదని రాయబడి, మారు మనసు పొందలేదని రాయబడింది తండ్రి. అతడు చేసిన పాపానికి అతడి కుటుంబంలో తర్వాత అతడు రాజ్యములో శిక్ష అనుభవించవలసి వచ్చింది. అతడు చేసిన పాపానికి రాజ్యం 2 భాగాలైపోయింది. సొలొమోను చేసిన పాపానికి ఇశ్రాయేలీలు 12 మంది గోత్రాల వారు 2 భాగాలైపోయారు. 12 మంది గోత్రాల ఇశ్రాయేలీలు అన్నదమ్ములు బద్ధ శత్రువులైపోయారు. భయంకరమైన యుద్ధాలు వాళ్ళ మధ్యలో తర్వాత జరిగి ఎంతో ప్రాణ నష్టం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు వాళ్ళు బద్ధ శత్రువులుగా జీవించవలసి వచ్చింది. సొలొమోను చేసిన పాపము యొక్క ప్రతిఫలము చాలా భయంకరంగా అనుభవించవలసి వచ్చింది ప్రజల తండ్రి. అయ్యా, మా జీవితాల్లో అలాంటి పాపము ఎప్పుడూ జరగకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయించి. క్రైస్తవులు అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుంటే అది పాపం. క్రైస్తవులు అన్య మనుషులను వివాహాలు చేసుకుంటే అది ఘోరమైన పాపం, భయంకరమైన కీడు. అది ఆ కీడు ప్రతిఫలము, ఆ పాపం ప్రతిఫలము ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంగా వస్తుందో, ఎంతకాలం ఉంటుందో, ఎలాగా చివరికి మమ్మల్ని తీసుకెళ్తుందో మాకెవ్వరికీ తెలియదు, మేమెవ్వరం ఊహించలేము. కాబట్టి ప్రభువా, ఆ పాపానికి మా కుటుంబాల్లో ఏ క్రైస్తవ కుటుంబంలోనూ ఎవరో చోటు ఇవ్వకుండా ఎంతో జాగ్రత్తగా జీవించుటకు సహాయించి, ఆ పాపము చేసి మేము తర్వాత అనుభవించవలసిన ప్రతిఫలము అనుభవించేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు, ఎవ్వరూ కాపాడలేరు, ఎవరూ విడిపించలేరు. కాబట్టి ఆ పాపము ఏ మాత్రము మా కుటుంబాల్లో ఎవరి ద్వారా జరగకుండా ఎంతో భయభక్తులు కలిగి పాపము చేయకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే బ్రతుకులు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.